అత్యంత శక్తిమంతుడైన అలీ లారిజానీ మృతి ఇరాన్కు కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుతం యుద్ధాన్ని ఆయనే వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయనే ఇటు నెతన్యాహును అటు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ సెక్యూరిటీ పాలసీకి ఆయనే వెన్నుముక్క లాంటి వ్యక్తి తన కూతురు ఇంటికి వెళ్లి అనవసరంగా ప్రాణాలపై తెచ్చుకున్నాడు. ఇరాన్లో ఖమేనీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అలీ లారిజానీ అని చెబుతారు. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు సీనియర్ నాయకులు అందరినీ ఇజ్రాయెల్ చంపేసింది. ఇక తాజాగా ఇరాన్కు చెందిన ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ కడిమిటిని మంగళవారం రాత్రి చంపేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ బుధవారం నాడు చెప్పారు. ఇరాన్ సైన్య మంత్రులను ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. లారిజానీ మృతితో పాటు అక్కడి రాజకీయ సంక్షోభం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. గత నెల 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఒక్కొక్కరిని లేపేస్తూ పోతోంది. ప్రస్తుతం ఇరాన్కు చెందిన అగ్రనాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దాదాపు తుడిచిపెట్టేశాయి. గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటిపై బంకర్ బాస్టర్ బాంబులు వేసి చంపేసింది. అటు తర్వాత ఇరాన్కు చెందిన సీనియర్ లీడర్లను చంపుకుంటూ పోతోంది. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఖమేనీ తర్వాత ఇరాన్లో అత్యంత శక్తిమంతుడు అలీ లారిజానీ అని చెబుతారు. ఆయన ఇరాన్ సెక్యూరిటీ పాలసీ చీఫ్గా కొనసాగుతున్నారు. ఇరాన్లో ఆయనను బ్యాక్ రూమ్ పవర్ బ్రోకర్ అని కూడా చెబుతున్నారు. అలీ లారిజాను ఇజ్రాయెల్ చంపిన తర్వాత ఇరాన్ ఖచ్చితంగా బలహీనపడిందని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన మొజ్తబా ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన కాల్ తీసేశారని, ఆయన కడుపు ఛిద్రమయ్యిందని రష్యాలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలొస్తున్నాయి. ఇక ఇరాన్ ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం లేదంటే ఆయన బాంబు దాడిలో తీవ్రంగా గాయపడి ఉండాలి, లేదా కోమాలో అయినా ఉండాలి. ప్రస్తుతం ఆయన సీన్లోకి లేడు అనేది మాత్రం వాస్తవం. ఒకవేళ ఆయన బహిరంగంగా కనిపిస్తే ఆయనను లేపేస్తామంటూ అటు ట్రంప్ కూడా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇక లారిజా విషయానికి వస్తే ఆయన ఇరాన్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిఫెన్స్ స్ట్రాటజీ చీఫ్ అనలిస్ట్ అని చెబుతారు. మొత్తానికి ఆయన చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆయనతో పాటు మరో ప్రముఖ వ్యక్తి బాసీజీ పారామిలిటరీ చీఫ్ గులాం రెజా సలేమానీని కూడా మార్చి 16, 17 తేదీన అర్ధరాత్రి ఇజ్రాయెల్ చంపేసింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ ఫోకస్ అంతా సెక్యూరిటీ చీఫ్ లారిజాపైనే పడింది. అతడే ఇజ్రాయెల్కు నంబర్ 1 టార్గెట్ అయ్యాడని జెరూసలేం పోస్ట్ కూడా వెల్లడించింది. అయితే ఇరాన్లో అత్యంత శక్తివంతుడైన లారిజాని లేపేయడం అంటే మాటలు కాదని ఇజ్రాయెల్కు కూడా తెలుసు. ఎందుకంటే ఆయనకు పలు వలయాల కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అది కాకుండా అతనికి తెలుసు ఇజ్రాయెల్ తనను టార్గెట్ చేసిందని. ఆయన కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నాడు. భద్రతా దళాల కనుగప్పి ఎప్పటికప్పుడు లొకేషన్లు మారుస్తూ వస్తున్నాడు. అలాగే ఆయన సెక్యూరిటీ కూడా ఆయన కోసం తరచూ లారిజాని లొకేషన్లు కూడా మారుస్తూ వచ్చారు. గత 2 వారాల నుంచి ఆయన తరచూ రహస్య ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆయన ఆనవాళ్లు తెలుసుకునేలోగానే ఆయన కొత్త లొకేషన్కు వెళ్లిపోయేవాడు. అయితే ఎటకేలకు లారిజాను మంగళవారం తన కూతురు ఇంట్లో ఉన్నాడని ఇజ్రాయెల్కు తెలిసింది. మంగళవారం ఆయన టెహరాన్ శివార్లోని పార్దీస్ అనే ఏరియాలో తన కూతురు ఇంట్లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ క్షణం ఆలస్యం చేయకుండా డ్రోన్లతో దాడి చేసింది. ఆ దాడిలో ఆయన కుమారుడు, ఆయన డిప్యూటీతో పాటు పలువురు బాడీగార్డు ప్రాణాలు కోల్పోయారు. అయితే లారిజాని ఆనవాళ్లు ఇజ్రాయెల్కు ఎలా తెలిసాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కు టెహరాన్కు చెందిన స్థానిక రెసిడెంట్స్ సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇజ్రాయెల్ పని తేలికయ్యిందని ఇజ్రాయెల్కు చెందిన అధికారులు చెబుతున్నారన్న వార్తలు మీడియాలో వచ్చాయి. ఇక మొసాద్ ఏజెంట్లు ఇరాన్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇరాన్ ఆర్మీలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఖమేనీ సెక్యూరిటీలో ఎవరు ఇరానియన్, ఎవరు మొసాద్ ఏజెంటో తెలియదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆయన ఎక్కడున్నాడో మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. ఇరాన్ ఆర్మీతో పాటు టెహరాన్లో మొసాద్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే అలీ లారిజాని హత్య చేశారన్న పెద్ద ఎత్తున వార్తలొస్తున్నా ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా పలుమార్లు బహిరంగంగా టెహరాన్ వీధుల్లో కనిపించారు. ఇజ్రాయెల్ అధికారులు చెప్పేదేమిటంటే ఆయన పెద్ద అహంకారి. జనవరిలో జరిగిన ప్రజా ఉద్యమాన్ని ఆయన ఉక్కుపాదంతో అణిచివేశాడు. అది కాకుండా ఆయన కుడ్స్ డే ర్యాలీలో పాల్గొన్నాడు. దీంతో ప్రజలు ఆయనను తేలికగా గుర్తుపట్టే అవకాశం చిక్కింది. దీంతో పాటు ఆయన బహిరంగంగానే మీడియాతో మాట్లాడడం వల్ల కూడా ఆయనెవరో అందరికీ తెలిసిపోయింది. దీన్నే ఇజ్రాయెల్ చక్కగా వినియోగించుకుంది. ఆయన ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని తమ ఏజెంట్లకు చెప్పి సమాచారం సేకరించింది.
ఇంటర్నేషనల్ టీవీలో లారిజాన్ ర్యాలీ ముందు నడుస్తుంటే వెనుకనే మొసాద్ ఏజెంట్ ముసుగు ధరించి ఆయన వెంటనే నడిచిన వీడియో చూపించారు. అతడే లారిజాని సమాచారం ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది. ఇక లారిజాని మృతికి ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే అగ్రనాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాజకీయ నాయకులను ఒక్కొక్కరిని లేపేసింది ఇజ్రాయెల్. ఇరాన్ రక్షణ మంత్రి నుంచి నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్, ఐఆర్జీసీ కమాండర్ వరకు ఒక్కొక్కరిని విడిచిపెట్టకుండా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన 17 రోజుల్లో ఇరాన్ అగ్రనాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక లారిజానీతో పాటు బాసిజా పారామిలిటరీ ఫోర్స్ చీఫ్ గులాం రెజా సలేమానీని కూడా పోవడంతో ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకులు లేకుండా పోయారు. బుధవారం నాడు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాడ్జ్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ కాటీబీని మంగళవారం రాత్రి చంపేశామని చెప్పారు. కాటీబీని ఎలా చంపేసింది వివరించి తర్వాత ఇక ఇరాన్లో తమ ఆపరేషన్ దాదాపు పూర్తయిందని చెప్పుకొచ్చారు. ఇక మిగిలిన వారు తోకజాడిస్తే వారిని లేపేస్తామని ఇరాన్ నాయకులను కాడ్జర్ హెచ్చరించారు. ఖమేనీ తర్వాత ఆయన కుమారుణ్ణి మార్చి 9న సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అయితే అప్పట్నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఆయన తండ్రి, భార్య, కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ముస్తబా లేకపోవడం వల్ల దేశంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడడంతో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్ లేదా ఐఆర్జీసీని బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీన్లో ముస్తబా లేకపోవడంతో మిలిటరీ బాధ్యతతో పాటు సివిలియన్ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకుందన్న వార్తలొస్తున్నాయి. అయితే మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. లారిజాని సోదరుడు సాదిక్ లారిజాని పేరు కూడా తెరమీదికి వస్తోంది. ప్రస్తుతం ఆయన ఎక్స్పీడియన్సీ డిసైర్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన అయతుల్లా ఖమేనీకి రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించారు. ఆయనను ముస్తబా స్థానంలో తాత్కాలిక చీఫ్గా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన ఐఆర్జీసీ ఎవరిని తలుచుకుంటే వారే ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలున్నాయి. ముస్తబా లేదంటే సాదిక్ లారిజానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఐఆర్జీసీతో కలిసిపోయే వ్యక్తి కావాలి, వారు చెప్పినట్టు వినాలి. అది కాకుండా ఆయన ఐఆర్జీసీని ఎదురించే అవకాశం లేదు, వారు చెప్పినట్టు వినాలి. సాదిక్ లారిజాని తర్వాత పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్ కాకముందు ఆయన ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ మాజీ కమాండర్గా పనిచేశారు. ఆయన తరచూ టీవీలో కనిపిస్తూ ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ను శాపనార్థాలు పెడుతుంటాడు. ఇక ముస్తబా లేడు కాబట్టి ఇక ఇరాన్లో అధికారం మొత్తం ముగ్గురి చేతిలో ఉంటుంది. అది ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్, సీనియర్ మత గురువు అలీరెజా అరాఫీ, జ్యుడిషియరీ చీఫ్ గులాం హుసేనీ మొహసేని ఏజీ. అయితే అక్కడ కూడా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాగా ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహెద్ ముస్తబా ఖమేనీని సుప్రీం లీడర్గా ప్రకటించారంట. అయితే అమెరికా, ఇజ్రాయెల్లు ముస్తబాను నాయకుడిగా ప్రకటిస్తే చంపేస్తామని హెచ్చరించిన వారిని ధిక్కరించాలనే ఆయన ముస్తబాను ఎంపిక చేశారు. మరి తదుపరి నాయకుడు ఎవరు అనే విషయం ఐఆర్జీసీ కమాండర్ నిర్ణయిస్తారు. ఆయన ఎవరు పేరు చెబితే వారే సుప్రీం లీడర్. మరి ఇరాన్ సుప్రీం లీడర్ సస్పెన్స్కు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.